సాయంకాలం టటై. చాలా బాగుంది కదా. బాగుంది. ఫుడ్ బ్లాగ్ చేసి మనం చాలా రోజులు అయింది కదా. నేను చేస్తాను, మీరు రాలేదు. అదే నేను మన ఐస్ క్రీమ్ ఒకదానికి వచ్చాను, వడదెబ్బ తగిలింది, అందుకే సాయంత్రం పూట ఇలాగ చల్లగా ప్లాన్ చేసాం అనమాట. సో ఈ రోజు ఛాలెంజ్ ఏంటంటే మాదాపూర్ ఇండి ఫుడ్ కోర్ట్ లో ఎవరు ఎంత ఎక్కువ ఫుడ్ తింటారు అన్నది. నాకు ఆకలేస్తుంది. నాకు ఆకలిస్తుంది. మధ్యాహ్నం తినలేదా? తిన్నాను. నేను తినలేదు. ఇక్కడికి వచ్చి ఐ వాంట్ అటాక్ అని చెప్పేసి ఆల్రెడీ మనకి టిప్స్ తెలుసు. డిఎల్ఎఫ్ ఛాలెంజ్ వెళ్ళినప్పుడు చెప్పాము. మీరు అది చూడకపోతే అది కూడా చూడండి. కానీ డిఎల్ఎఫ్ తీసేస్తారంట, తెలియదు మరి అది ఏంటి చెప్పండి. మీరు వెళ్ళి తినేసి మీరు రేటింగ్ ఇవ్వడం కాదు, ఈసారి ఒక కొత్త కాన్సెప్ట్ తో వచ్చు. ఆల్ఫాబెట్స్ ఎన్ని? 26. 26. ఆ 26 ఈ జార్ లో ఉంది. సో ఏ ఆల్ఫాబెట్ అయితే వస్తుందో ఆ ఫుడ్ ఐటమ్, ఏ ఆల్ఫాబెట్ అయితే ఉంటుందో ఆ ఫుడ్ ఐటమ్ నా కళ్ళ ముందు ఉండాలి. ఎవరు ఫాస్ట్ గా తెచ్చి ఎవరు బెస్ట్ టేస్ట్ ఇస్తారో వాళ్ళే విన్నారు. 1 hour ఫుడ్ ఛాలెంజ్. సో మీకు అర్థమైపోయింది ఎవరు నవ్వుతారు. ఓకే. వై ఎఫ్ ఎఫ్ వై ఎఫ్ బ్యాక్గ్రౌండ్ నాన్ వెజ్. నేను వెజిటేరియన్, సో ఐ విల్ సాటిస్ఫై యూ విత్ వెజ్ డిషెస్. ఓకే ఓకే. నేను కూడా ఏదైనా ట్రై చేస్తా, చెప్తే ఏముంటాయో. టీతో ఏం లేవు, ఓటమిని అంగీకరించాలా? సో టైమర్ స్టార్ట్ చేస్తాం. 1 hour లో ఎక్కువ ఫుడ్స్ తీసుకెళ్ళాలి మనది అదే. సో ఎఫ్తో నాకు స్ట్రైక్ అయింది ఏంటంటే ఫలూడా అనమాట. స్టార్ట్ చేద్దాం. భయ్య ఫలూడా మే క్యా వచ్చే? రబ్డీ ఫలూడా ఒకటి. కొద్దిగా ఫాస్ట్గా చేయరా. సో ఫలూడాలో మనకి అన్ని స్పెషల్ రబ్డీలు ఇలాంటివి దొరుకుతున్నాయి. చూడండి, కావాలంటే మెనూ కార్డ్ చెక్ చేసుకో. ఎక్కడ కూడా ఎఫ్ ఫర్ ఫలూడా అని ఎక్కడా లేదు, అన్ని లాస్ట్లోనే ఏ ఉన్నాయి. బట్ ఓకే, జడ్జి ఎక్స్క్యూజ్ చేస్తా లేదు చూద్దాం. ఎఫ్తో ఇంకేముంటాయి? ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి, ఫ్రైడ్ చికెన్ ఉంటుంది. బట్ ఓకే, మన టైం ఏది ఫాస్ట్గా అయితే అది కావాలి కదా మనకి. మనం చాలా తిరిగాము, చాలా చూస్తున్నాము, చాలా ట్రక్సే ఉన్నాయి. కానీ వైతో ఫుడ్ అంటే ఇంకా చాలా డిఫికల్ట్ గా ఉంది. మేబీ ఫస్ట్ స్టెప్ మనకి అంత రాకపోవచ్చు. లెట్స్ గో అండ్ ఎక్స్చేంజ్ ఇట్. ఎందుకంటే 1 hour లో మిగతా ట్రై చేద్దాం. ఇప్పుడు మన జడ్జిని వెతకాలి, ఎక్కడ కూర్చున్నాడో ఏంటో. మీరు ఇచ్చిన వైవ్ నేను విఫలమయ్యాను. కానీ 1 hour టైం ఉంది, ఇంకా మంచి ఐటమ్స్ తీసుకుంటా. సో నెక్స్ట్ ఇంకోటి తీసేద్దామని. అయ్యో రా 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 రా. పానీపూరికి వెళ్ళిపోదామా? అదే వచ్చింది మైండ్ లోకి. పానీపూరి. సో ప్లేట్ పానీపూరి. ఏడి మనిషి ఆర్గానిక్ స్టార్. వేడిగా ఉంది కదా. నైనా ఓయ్, ఏంటి మోసం? నీకోసం తెచ్చాను నేను. ఏంటి వైఫర్ పానీపూరియా? రైతో విఫలమయ్యాము. నెక్స్ట్ 1 hour ఉంది కదా, ఫాస్ట్ గా చేయాలి కదా. పీ వచ్చింది పానీపూరి ఆబ్వియస్లీ. ఏంటి ఫస్ట్ వేలు కదా. ఇదిగో నోట్ దిస్ పాయింట్. నీకోసం ఫలూడా తెచ్చా, ఎఫర్ ఫలూడా. పానీపూరి ఎవడైంది అంటాడు, ఫలూదా తెచ్చేవాడికి ఎవరు రేంజ్ ఉండదు. ఫస్ట్ పాయింట్ మనకే కదా. ఇదిగో 5 minutes టేస్ట్ కూడా చూపిస్తాం మనం. నువ్వు చాలా ఫాస్ట్ ఉండాలి. ముందు ఫస్ట్ ప్రయారిటీ నాకే ఇవ్వాలి. ఏంటి అప్పుడే చీటింగా? లేదు, మామూలు మంచి చెడు మాట్లాడుకుంటాం. పానీపూరి కన్నా ఫలూదా బాగుంది. యూ కాంట్ జడ్జ్ లైక్ దట్. పానీపూరి వేరు, ఫలూదా వేరు. డిఫరెంట్ థింగ్ కదా. అండ్ యాక్చువల్లీ రబ్డీ పానీపూరి. సరే రబ్డీ పానీపూరి అంట. సారీ, రబ్డీ ఫలూడా. తిను బ్రో. సారీ, 3 వచ్చిందేంటి? సారీ, ఓకే. లగెత్తు
చూద్దాం ఇంకా ఓకే, ఎగ్ బుర్జీ పూరి ఉంది భయ్యా, ఒక ప్లేట్ ఇవ్వ. రెండో రౌండ్ కూడా మనం విన్ అవుతాం అనమాట దీన్ని బట్టి చూస్తే. బ్రో నువ్వు ఎలా మా చుట్టుపక్కల ఉండవా, కొద్దిగా ఈజీ అవుతుంది నాకు టైంకి, అక్కడే ఉండు. ఇది చీటింగ్ అనుకుంటారా? చీటింగ్ కాదు, రాజతంత్రం. నేను సి రావాలనుకున్నాను బట్ బి వచ్చింది. లెట్స్ ఫైండ్ బెస్ట్. ఇవి అంటే ఇంకేముంటాయి? ఇవి అంటే ఎగ్ బుర్జీ, ఎగ్ పఫ్, బేకరీ ఉండదు, ఎగ్ నూడిల్స్, ఎగ్ ఫ్రైడ్ రైస్, ఇంకా అన్ని ఎగ్తోనే కదా. సర్లే, థ్యాంక్ యూ బ్రో. ఇక్కడ ఉన్నా, థ్యాంక్స్ బ్రో. ఇదిగో 13 minutes అవుతుంది. సెకండ్ ఐటమ్ వితౌట్ ఫెయిలింగ్. అయినా ఈరోజు శనివారం ఎగ్ తిన్నాం. అవునా? చికెన్ తింటాం. ఆర్గానిక్ స్టార్ అని ఊరికే అన్నాం మరి. ఎలా ఉంది? బాగుంది. ఎలా ఉంది టేస్ట్? ఆనియన్, ఏదో గ్రేవీ, ఎగ్, పూరి కాలుతుంది, క్యారెట్ ఇచ్చాడు, పొడుగ్గుంది. బాగుందా? అక్కడ బోండా కూడా ఉంది. రండి ఫాస్ట్ గా. రెండు బోండాలు, 2 పీసులు. ఎంత? అంతే. ఆ పూరిలోకి ఎగ్ కర్రీ అన్న థాట్ ఎలా వచ్చిందో? నైనా తింటుందా లేకపోతే నైనా తీసుకొస్తుందా? ఏమో, మా టీం గురించి మాకు తెలుసు. అవి ఏంటండి అలా ఉంది? అప్పల పొంగనాల ఎగ్ లాగా ఉన్నది అది. నెక్స్ట్ చాలా బాగుంది. తీసుకున్నా ఇట్టి తాడు చీట తీసేస్తున్నాం. తాడు, సారీ చేతులు ఖాళీ లేవు. బ్లూ వన్. ఓ పట్టుకో. సరే జాగ్రత్త, వెళ్తున్నాం. బోండా తీసుకున్నా, ఫాస్ట్ గా అయింది. చూద్దాం. దా. ఏంటి తింటున్నారు? ఆహా, సరే సరే. నాకు బి వచ్చింది. బోండా తెచ్చా. బీఫర్ బోండా ఇది బోండా కాదు, మైసూర్ బజ్జీ. ఇది బోండానే అంటాం. బోండానే అంటారండి. ఎట్లా అంటారండి? అలాగే అంటామండి. కామెంట్ చేయండి. ఓకే చూడండి, ఇంత అన్హెల్తీ ఫుడ్ పెట్టి అసలే నేను 6 pack ట్రై చేస్తున్నాను. బాగుంది. చెప్పండి మీకు ఎలా అనిపించింది? ఓకే, కాకపోతే నీ హార్డ్ వర్క్ కి, థ్యాంక్ యూ. डेडिकेशन की ओके, पॉइंट है। थैंक यू। भाई वो तो स्टार्ट करे, आइटम क्या है? वो तो स्टार्ट करे, वो से स्टार्ट करे आइटम. उसे कुछ नहीं है, वो तो स्टार्ट है आइटम ఒకటి కూడా లేదు. यूट्यूब वीडियो कर रहा हूँ, वो से स्टार्ट करे आइटम चाहिए. ऑरेंज केक ఆరెంజ్ ఐస్ క్రీమ్ దొరికిందా? ఆనియన్ సమోసా ఇలా అనుకుంటున్నాను. ఎంత భయ్యా? 20 రూపాయలు. తెలుగు వచ్చా? మరి చెప్పొచ్చు కదా, చెప్పరు ఎలాంటివి. బై 20 బ్రో. దేవుడు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తున్నావు నువ్వు. దా, ఇదిగో ఆరెంజ్. ఓఫర్ ఆరెంజ్ ఐస్ క్రీమ్. 3 ఐటమ్ हो चुका. రానా అన్ని స్వీట్ గా, నాటుగా, చల్లగా. 20 minutes అయినాయి. మనం 3 ఐటమ్స్ తినిపిస్తాం. వర్మ 3 items, నైనా 2 items. నెక్స్ట్ రండి. అమ్మో ఫాస్ట్. టీ ఫర్ టిఎస్, తెలంగాణ స్టేట్. ఓకే రెడీ, స్టార్ట్ చేద్దాం. టీతో ఏముంటాయి? ఇంకేముంటే వేస్తే షవర్మా తెలుసు నాకు, ఇంకేం తెలుసు? ఇక్కడ స్వర్గం మిల్లెట్ అని ఉంది అసలు. టీతో స్టార్ట్ అయ్యే ఐటమ్ ఏముంటది? ఈ గుర్తు రావట్లేదు ఏమిని. ఏంటి ఇక్కడ జోవర్ ఉంది కదా, ఏంటి అసలు ఇది? ఇడ్లీ అండి, ఒకటి ఇవ్వరా? మీరు ఎక్కడి నుంచి అండి? అక్కడి నుంచి ఇక్కడ వరకు నా రోజు చినుకులు పడుతున్నాయి, చాలా గట్టిగా పడిపోతుంది. వీడియో ఎంతవరకు అవుతుందో తెలియదు. ఎక్కువ ఐటమ్స్ అయితే మనమే తీసుకెళ్ళాం కాబట్టి మనమే విన్నా. టీతో స్టార్ట్ అయ్యే ఐటమ్ కావాలి. ఇదేనా మెయిన్ మెను? ఏం లేవా? ఏదోటి అంటే మీ దగ్గర ఉన్నదాన్ని, లేదంటే టీతో స్టార్ట్ అయ్యేది ఫస్ట్ అక్కల, తర్వాత అయినా సరే. స్వర్గం మిల్లెట్ ఇడ్లీ. ఓకే, ఇది స్వర్గం మిల్లెట్ ఇడ్లీ. మీరు ఎక్స్ప్రెషన్ ఏంటండి?
భయ్య తట్టే ఇడ్లీ లేదా మీరు లేదా? భయ్య టీ ఉందా? టీ. స్వర్గం స్వర్గం మిల్లెట్ ఇడ్లీ విత్ ఐస్. వెరీ నైస్. ఇడ్లీ టేస్ట్ ఎలా ఉంది? బాగుంది. 2 చట్నీలు ఇచ్చారు, కారపొడి ఇచ్చారు. అమ్మ చేతి వంటలాగా ఉంది. ఇవ్వడం కూడా వీళ్ళు ఇస్తరాకుల్లో ఇడ్లీ వేసి ఇచ్చారు. ఐ ఫైండ్ దిస్ సో యూనిక్ అండ్ హోమ్లీ. ఇస్త్రాకులో Meanwhile, ఫుడ్ కూడా ఎండ్ అయిపోయింది కదా ఇక్కడ. టీతో ఏం లేవు. ఓటమిని అంగీకరించాలా? థమ్స్అప్ కూడా టీతోనే స్టార్ట్ అవుతుంది కదా. థమ్స్అప్ ఉంటుంది ఇక్కడ ఎక్కడైనా? భయ్యా మీరేనా? థమ్స్అప్ ఉందా? ఓటీ 5 రూపీస్ ఎక్స్ట్రా. ఇట్స్ ఓకే. చెమటలు కారుతున్నాయి. ఇప్పుడు దీనికి ఏమంటాడో. టీతో స్టార్ట్ అయ్యేదంటే 29 మినిట్స్, ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది. నైన్ అక్కడ ఏం చేస్తుందో, ఆల్రెడీ వచ్చిందో లేదో. టీతో ఏం లేవు. అడ్జస్ట్ చేసుకో. ఏది సరే ఇది అలాగే బాగానే ఉంటది కానీ నెక్స్ట్ ఐటమ్ తీసుకుంటాను. త్వరగా తాగివి. ఏంటి మూడు అయినాయి, నీ 4 అయినాయి. థమ్స్ అప్ టేస్ట్ స్టాండర్డ్ తాగొద్దు. ఆరా ఇది? ఆరేనా? ఏది? ఆరే. ఆరుతో బొచ్చిన ఐటమ్లు ఉంటాయి. చెలరేగుతాం. ఎం వచ్చింది నాకు. నెక్స్ట్ మనకి ఎం వచ్చింది. వెంటనే మ్యాగీ తీసుకున్నాము అండ్ ఇట్ ఈస్ సింగిల్ ఎగ్ మ్యాగీ. చూద్దాం. ఫ్రైడ్ మ్యాగీ. మొత్తం చెమటలు పడుతున్నాయి, పైనుంచి వర్షం పడుతుంది. తిరగడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అయినా సరే నేను సాయశక్తిలో ప్రయత్నిస్తున్నాను. 6 బదులు ఏముంటుందో నాకు తెలియట్లేదు. ప్రస్తుతానికి అయితే చికెన్ రోల్ తీసుకుందాం. భయ్య చికెన్ రోల్ ఉందా? ఓకే వచ్చేవా. ఎంత అన్ని 100లే మనకి అయిపోతుంది బడ్జెట్. డెడికేషన్ అంటే నాదే కదా. లైక్ ఇలా వర్షంలో ఇక్కడికి వచ్చి, డెడికేషన్ నాది కాదు, మాది క్లాసిక్ టీవీది. వర్షంలో కూడా మీకోసం ఛాలెంజ్ చేస్తున్నాం. అట్లాగా మామూలు ఉండదు మందోడి. చూసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అందుకే దోస్ పోట్లాగా అబ్బాయికి మొత్తం చెమటలు పడుతున్నాయి. 9 కాల్ చేద్దాం. నండి ఏం చేస్తా కదా, డిస్టర్బ్ చేద్దాం. లిఫ్ట్ చేయట్లా. 35 మినిట్స్. సో మ్యాగీ, ఫ్రైడ్ మ్యాగీ ఇది. ఒక మనిషి ఇన్ని తినగలదా? ఫస్ట్ రూల్ ఆఫ్ ఫుడ్ యాజ్ ఐ సే ఇన్ ఎవ్రీ వీడియో, ఉప్పు ఊదుకుంటూ తినండి. ఓకే, బాగున్నాయినా? 4 ఈ 4 ఐటమ్స్, రానా ఈ 4 ఐటమ్స్. అయితే బాగుంది కదా. 2 పాయింట్ ఎక్కువ చేయొచ్చు కదా. రూల్ ఫర్ ఆల్. రౌండ్ 5. యూ ఫైన్. ఓకే ఐ ట్రై. యూతో ఏముంటాయి తెలియదు, అడుగుతాం. థ్యాంక్ యూ భయ్యా. థ్యాంక్ యూ. ఇప్పుడే స్పైస్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు మ్యాగీ తిన్నారంట. వీరుడు వచ్చాడు. రా. ఏంటిది ఇది? రోల్. ఇట్స్ రోల్. ఆర్ ఫర్ రోల్. చికెన్ రోల్. అమ్మాయ వర్మ అన్ని క్రేజీ ఐటమ్స్ తీసుకొస్తున్నాడు, ఇంప్రెస్ చేస్తున్నాడు ఆల్వేస్. టుడే పొద్దున ఏమేమి వస్తాయని భయం వేస్తుంది. ఏం రాలే, రైట్ తీసుకో. అది కాదు తీసేస్తున్నా. క్యూఆ ఉంటే ఫిట్ అవుతావా? నెవర్. అరే యూతో ఏముంటారా? ఏంట్రా ఇది? వై యూ ఎక్స్ వై దా. యూ వచ్చింది కదా. ఉప్మా దోశ తిన్నాం రండి. ఉప్మా దోశ ఒకటండి. ఎంతండి ఉప్మా దోశ? 50 రూపాయలు. క్యూతో ఏమొస్తాయి? కుతుబ్ మినార్. కాలా జామున్ ఉంది.
కాలా జామున్ అనేసుకున్నాం. కాలా జామున్ ఎంత భయ్యా? 1 piece 30 rupees. ఇండియన్ ఫ్లాగ్ కలర్స్, టమాటో చట్నీ, పల్లి చట్నీ, పుదీనా చట్నీ. ఉప్మా దోశ వయసు ఉప్మా అంటేనే మీకు అట్లా అనిపించిందా? ఛాలెంజ్ ఫస్ట్ మనకి తిని చూడండి ఎంత బాగా చేశారో ఏమో. టేస్ట్ అయితే బాగుంది. యూజువల్లీ ఉప్మా దోశ నాకు అంత నచ్చదు, బట్ ఇట్ ఈస్ గుడ్. చట్నీ కూడా టేస్ట్ బాగుంది. హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ చట్నీ? ఓకే, గుడ్, నైస్. गुलाब जामुन मैडम, गुलाब जामुन, शाही गुलाब जामुन, एक बार खाइए बार बार आइए. एक बार खाइए बार बार आइए. अच्छा ओके भाई, थैंक यू. టమాటో చట్నీ. कुतुब शाही काला जामुन. Bro, आ जाओ आ जाओ खा जाओ. कुतुब शाही काला जामुन. क्यों ఎట్టుంది? మీరే పెట్టేశారు కదా? లేదు అడిగామా లేదా? మీరే పెట్టేశారు కదా క్యూతో. కుర్తి సారీ కాలా జామున్ ఏంటి? కాలా జామున్ ఉంటుంది కదా. అది ఒక స్పెషల్ ఐటమ్ అండి. అడిగాము ఏంటి కాలా జామున్ పెట్టు. పాపం ఆకలితోటి వర్మానే తినేస్తున్నాడు. సారీ చేయి ఖాళీగా ఉంది కదా, పట్టుకో తిను. ఇది దోశ. జీ 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 జీతో ఏముంటాయి? నా బ్యాంక్ అకౌంట్ 200 రూపాయలు ఉన్నాయి. ఇడ్లీ ఉంది, గీ కారం ఇడ్లీ. భయ్యా గీ కారం ఇడ్లీ. యూజువల్లీ ఇది దోశనే, బట్ ఐ ఫౌండ్ దమ్ చికెన్ దోశ పరోటా. సో దమ్ చికెన్ పరోటా, लेट्स गो. అన్నా दम चिकन पराठा खाने के लिए टाइम लगेगा, टाइम पड़ता इट्स ओके. ఇక్కడ కూర్చున్నాడు మన బ్రో. ఆజా టేస్ట్ कर दिए प्लीज. ఓకే, జీ ఫర్ గీ కారం ఇడ్లీ. హెచ్ బ్రో ఆ ప్లేట్లు తేండి బ్రో, ఇన్ని నేను కూడా తెలియను బ్రో. చూడడానికి అయితే చాలా బాగుంది. లైక్ మొత్తం పైన క్రీమ్ వేసి ఫుల్ చికెన్ వేసి, ఐ డోంట్ నో బట్ ఐ కాంట్ ఈట్ కదా. సో అది ఇచ్చేసి మనం విన్ అయిపోతాం రండి. హెచ్తో కూడా ఏం లేదు. అయ్యో హెచ్తో ఏముంటాయి ఫుడ్ ఐటమ్స్? హనీ చిల్లీ పొటాటో భయ్యా, హనీ చిల్లీ పొటాటో. కానీ కాలా జామున్ 30 రూపీస్కే వచ్చింది, చాలా బాగుంది. సో మోసం చేసిన తప్పు లేదు కదా అనిపించింది. మీరేమంటారు? థ్యాంక్స్. 52 minutes. థ్యాంక్స్. और कुछ होता है बस ये అంతే అంట, ఇంకేం రావంట. అలా కావట్లేదు. పేరు చెప్పాలంటే తిని. సి సియా ఇలా కూడా రాస్తారు. సి సి అంట. సి అంటే బొచ్చులు ఉంటాయి. ఇక పట్టుకో బ్రో, ఇవన్నీ నైట్కి పార్టీ చేయండి బ్రో. సాయంకాలం అయ్యయ్యో రండి. ఇది దమ్ చికెన్ పరాటా. ఆల్ ద బెస్ట్. వాళ్ళకి చెప్పండి ఎలా ఉందో, మేము వేరే తీసుకుంటా. ఈ ఫుడ్ ఛాలెంజ్లు మన వల్ల ఏ పనులు కాదు. ఒక్క ఛాలెంజ్కి ఇలా అయిపోయారు. మనం ఎన్ని చేసాం ఉండదు. మన ఐటమ్ మళ్ళీ సి వచ్చింది కదా. చికెన్ ఏదైనా చేద్దాం, మంచి చేద్దాం భయ్యా. చికెన్ స్టీమ్ మోమో కానేకా. ఇంకా అయ్యో చూసారా, సింగిల్ షాట్ వాళ్ళు కూడా మనతోటి. ఏంటి సార్ ఏంటండి ఇది? చికెన్ మోమోస్. ఇదిగో ఓ టేస్ట్ చేయి. దీంట్లో చికెన్ లేదు. అల్పదాలే సరే. ఆయన 2 చేతులు ఖాళీ లేవు, ఇంకోటి కూడా పెట్టేశారు. ఎల్లు మనం తీసుకుంటాం. తీసుకో. 58 minutes అయింది. ఇంకొక 2 minutes. ఇదిగో రికార్డింగ్. 2 minutes లో రాకపోతే నేనే నెగ్గినట్టు. ఇంకా అరే సోడా ఎక్కడ ఉంది చూడండి. లెమన్ సోడా ఒకటి. థ్యాంక్ యూ భయ్యా. ఏంటి మరి నన్ను వెళ్ళమంటావా లేకపోతే అయిపోమంటావా? నేను నెగ్గానంటావా? బ్రో నువ్వే గెలిచావు. ఊరకనైనా తిరుగుతుంది కానీ పాపం కష్టపడుతుంది కానీ ఏవో కొన్ని అనకూడదు. కొన్ని గ్రహాంతర శక్తులు నైనా నాపుతున్నాయి. కానీ నైనా తెలివిగా ఆడింది. అవునా?
కానీ హార్డ్ వర్క్ నువ్వు చేసావు. ఏదో చెప్తుంది, లెమన్ సోడా చెప్తుంది అమ్మా. అమ్మా నువ్వు తెచ్చిన వాటిలో బెస్ట్ ఇదేనైనా. టైంకి వచ్చింది కరెక్ట్ గా. నైనా తెచ్చిన కరెక్ట్ గా 1 hour. ఓకే, ఛాలెంజ్ స్టాప్స్ హియర్. అబ్బా, ఒక పాయింట్ తోటి వర్మ. చూడండి తెచ్చిన ఐటమ్ చిన్నదన్నా అందరూ కావాలని తీసుకుంటున్నారు. అలా ఉంటది కానీ నైనా హార్డ్ వర్క్ నెంబర్ 1. లెమన్ సోడా. ఓహో సూపర్ సూపర్. ఫస్ట్ నుంచి ఇట్లాంటి చిన్న చిన్నది తేవచ్చు కదా నైనా. నేను ఫస్ట్ నుంచి చిన్నవే తెచ్చాను. 2 బోండా, 2 ఇడ్లీ. ఓకే, ఇది పార్సల్ చేయించుకుందాం. సో కాంపిటీషన్ అయితే కంప్లీట్ అయింది. 1 hour అయిపోయింది. 7 items తోటి రానా లీడింగ్ లో ఉన్నాడు. 6 items తోటి నైనా. కాకపోతే నైనాది ఇక్కడ ఏంటిది ఇది ఐటమ్ పేరు? దమ్ చికెన్ పరోటా. దమ్ చికెన్ పరోటా దగ్గర కొంచెం లేట్ అయింది. ఇప్పుడే సెటప్ చేశారు కాబట్టి. సో వీళ్ళ అభిమానం వీళ్ళ ప్రేమ చూస్తుంటే నేను వీళ్ళకి ఎంత ఇష్టమో నాకు అర్థమైంది. పుడితో పెట్టి చంపేశారు. ఫస్ట్ నుంచి అసలు మీరు ఏమని తిన్నారో చెప్పండి. ఫస్ట్ పానీపూరి, ఫాలుదా. తర్వాత నేను ఎగ్ పూరి ఇచ్చా. ఎగ్ పూరి తర్వాత ఆరెంజ్ ఐస్ క్రీమ్ ఇచ్చా. థమ్స్ అప్ బాగుంది. చికెన్ రోల్ బాగుంది. కుతుబ్ షాహీ కాలా జామున్ బాగుంది. హనీ చిల్లీ పొటాటో బానే ఉంది. ఫస్ట్ పానీపూరి, తర్వాత బోండా, తర్వాత ఇడ్లీ, మ్యాగీ. మ్యాగీ 80 రూపీస్. మ్యాగీ 80 రూపీస్. ఉప్మా దోశ 50 రూపీస్. అబ్బో. తర్వాత ఇది దమ్ చికెన్ పరోటా 140 రూపీస్. తర్వాత సోడా 25 రూపీస్. సో ఓకే, ఇప్పుడు బడ్జెట్ అవ్వకుండా చూసుకోవాలి. మీ ఎంత బడ్జెట్ కూడా చెప్పండి. 40 40 20 60 40 100 80 180 50 230 140 230 370 25 395 395. 395. క్లాసిక్ టీవీలో ఇంత తక్కువ ఖర్చులో ఎక్కువ వీడియోస్ చేసిందంటే నైనా క్రెడిట్. కరెక్ట్. దట్ క్రెడిట్ గోస్ టు క్రియేటివ్ డైరెక్టర్, క్రియేటివ్ హెడ్. బ్రో 625 బ్రో. టోటల్ 8 items. విన్నర్ అమౌంట్ పరంగా నైనా, ప్రోడక్ట్ పరంగా వర్మ, అండ్ ప్రోడక్ట్ కాకుండా ఇంకోటి సాటిస్ఫాక్షన్ కూడా వర్మనే. నైనా ఏమిచ్చింది? మైసూర్ బజ్జీ, ఎనిపోయిన ఇడ్లీ, ఇంకోటి ఏదో ఉంది దోశ, ఉప్మా దోశ. సో బేసికల్లీ అక్కడ ఫాస్ట్ కావాలి కదా అని చెప్పేసి తీసుకొచ్చాను. ఇట్స్ ఓకే, ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. దాని తర్వాత తినేస్తాను. అండ్ మీరేం చేయాలి ఇక్కడికి వచ్చేది, ఈ వీడియో చూసిన తర్వాత ఈ నిఫ్ట్ మా ఫుడ్ స్ట్రీట్ కి వచ్చి మీరు కూడా అన్ని తినండి. మా వీడియో కూడా చూడండి, లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్లాసిక్ టీవీ.